దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 172వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్ట్ సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ మరియు మచిలీపట్నం కూడా. ఈ సబ్జెక్ట్లో కిందటిసారి ఎపిసోడ్లో మరి కొంతవరకు చెప్పుకుంటూ వచ్చి రామకృష్ణ పరమహంస గారు జీవితం కూడా తర్వాత ఎపిసోడ్లో చెప్తా అని చెప్పారు. ఇదివరకల్లా మనం చెప్పుకున్నటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలో అనేకమంది చెప్పుకోవటం జరిగింది. పండిత రమాబాయి గారి తర్వాత చాలామంది జీవిత చరిత్రలు చెప్పుకున్నాం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు మరి వీళ్ళు ప్రభువుని నమ్మిన వారు కారు, కానీ కాకపోయినా ఇటువంటి వాళ్ళని కూడా కొంతమంది నేను తీసుకోవటం జరిగింది. ఎందుకు అంటే వారికి ప్రభు ఎవరో తెలిసింది, కానీ వాళ్ళ పరిస్థితుల కారణంగా వాళ్ళు ప్రభు వైపు చూడలేకపోయారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో రామకృష్ణ పరమహంస గారి జీవితం కూడా మీ ముందుకు తీసుకొస్తాను. దేవుడు ఆయన ప్రత్యక్షమైన తీరు కూడా మీకు చెప్తాను. మరి ఆయన సాతానుడు కలగజేసే గుడ్డితనం నుంచి బయటికి రావాలంటే మనకు కొంత తెగింపు ఉండాలి. మరి ద్విమనస్కలుగా ఉండకూడదు, అటు సగం ఇటు సగం ఉండకూడదు. మొత్తం మీద ఆయన యేసు ప్రభు వైపు చూడలేదు. అయినప్పటికీ కూడా ఆయన జీవిత చరిత్ర చెప్పుకోవచ్చు. పండిత రమాబాయి గారి తర్వాత మనం చెప్పుకునేది ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి చెప్పుకున్నాం. ఆయన ప్రభు వైపు చూడలేదు, బ్రహ్మ సమాజం స్థాపించాడు. అయినప్పటికీ ఆయన మంచి సంస్కరణ చేశాడు కాబట్టి ఆయన చెప్పుకున్నాం. తర్వాత విలియం కేరీ గారు మీకు చెప్పుకున్న విలియం కేరీ గారు, మదర్ తెరిసా గారు, హైనే అమ్మ గారు, గ్రహాం స్టోవర్ స్టేన్స్, దాస్ గారు, ఇవన్నీ చెప్పేసుకున్నాం. ఇవన్నీ అలాగే నా విషయంలో కూడా మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే దేవుడి యొక్క ప్రమేయంతో, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కానీ నేను సువార్త ప్రకటించటం లేదు. దేవుడు నన్ను అటువంటి పిలిచాడు. నువ్వు నా ప్రవక్తవి, నేను చెప్పినట్టుగా సువార్త ప్రకటించమన్నాడు. సాక్ష్యం ద్వారా మాత్రమే సువార్త ప్రకటించడం జరుగుతుంది. నేను అందరు చెప్పినట్లు బైబిల్ వాక్యాలు మాత్రమే కాక ఈ సాక్ష్యం నేను ఎట్లా యేసు ప్రభువుని అంగీకరించా, ఎందుకు ఆయన దేవుడు అని గ్రహించా, వేరే వాళ్ళు దేవుళ్ళు ఎందుకు కాకుండా పోయారు, వాటి అన్నిటికీ రుజువులు సాక్ష్యాలన్నీ తీసుకుంటూ వెళ్తున్నాం. ఈ రామకృష్ణ పరమహంస గారిది అలాగే తర్వాత చెప్పబోయి కూడా చెప్తున్నాం. ఆయన శిష్యుడైన స్వామి వివేకానందుడు, ఆ తర్వాత జ్యోతిరావు పూలే గారు, ఆ తర్వాత సావిత్రిబాయి పూలే గారు, ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం గారు. ఇప్పుడు చెప్పబోయే అన్నీ కూడా ఈ 4-5 జీవిత చరిత్రలు కూడా ప్రభువును అంగీకరించలేదు. కానీ వారి అందరికీ కూడా యేసు ప్రభువే దేవుడని తెలిసింది. కానీ వారు ప్రభువును అంగీకరించలేదు. సామాజిక కట్టుబాట్లే కానీ, సాతాను కలగజేసే చిక్కుల్లోంచి బయటపడలేకపోవటమే కానీ, ఆ పరిస్థితుల మూలంగా వాళ్ళు రాలేకపోయారు. కానీ వాళ్ళు యాక్చువల్గా మంచి మనుషులు. ప్రభు అసలు సృష్టికర్త ఎవరో గ్రహించగలిగిన శక్తి ఉన్నవారు. వారికి తెలిసేటట్టుగా కూడా దేవుడు చేశాడు. అయినప్పటికీ రాలేదు. వాళ్ళు మానవత్వం కలిగినటువంటి మంచి మనుషులు కాబట్టి వాళ్ళ జీవిత చరిత్రలు కూడా మనం చెప్పుకోవాలని, ఇదంతా మన జ్ఞానాభివృద్ధి కోసం అవసరం అవుతుందని మీకు చెప్పడం జరిగింది. ఈ రామకృష్ణ పరమహంస గారు ఎవరు, ఎప్పుడు, ఏంటి అనేది. ఆయన కాలం 1836 నుంచి 1886 వరకు. కొన్నిట్లో 96 అని ఉంది. దాని ప్రకారం 60 సంవత్సరాలు అనుకున్నా. కానీ తర్వాత నేను అనేకమైన బుక్స్ రెఫర్ చేసి చూశారు. ఆయన బ్రతికింది 50 సంవత్సరాలే, 1836 నుంచి 1886 వరకు. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాల క్రితం ఆయన ఉన్నారు అని అంటే ఒక 150 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ మేము చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఉన్న వాళ్ళ జీవిత చరిత్రలే చెబుతున్నా. అంతకుముందు ఎప్పుడో జరిగినవి కాదు ఇవన్నీ, ఈ మధ్యకాలం కింద లెక్క ఇవన్నీ. కాబట్టి ఒక 150 సంవత్సరాల క్రితం మరి రామకృష్ణ పరమహంస గారికి కంటే ముందుగా ఇదంతా బెంగాల్లో, వీళ్ళంతా బ్రాహ్మణులు. ఈయనకంటే ముందుగా మరి రాజా రామ్మోహన్ రాయ్ అన్న ఆయన మరి భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళుగా కొలుస్తున్నవారు, వారి కథలు అవన్నీ కూడా కరెక్ట్ కాదనే ఒక నిర్ణయానికి వచ్చేసి ఆయన యేసు ప్రభు వైపు చూడకుండా బ్రహ్మ సమాజం అని స్థాపించి ఈ విగ్రహాలను నిరసించి ఈ కథలన్నీ వట్టి కథలే, దేవుడికి సంబంధించినవి కావు అని ఆయన నిర్ణయించుకుని బ్రహ్మ అనే పేరుతో వేదాల్లో మాకు ఉంది, ఒకే దేవుడు, ఆ దేవుడు బ్రహ్మ అని పేరు పెట్టుకుంటున్నామని జీవించిన ఆయన 1842 వరకు జీవించాడు. ఆయన 1842 వరకు జీవిస్తే ఈయన 1886 వరకు ఉన్నాడు. ఈయన రామకృష్ణ పరమహంస గారు 6 సంవత్సరాల వయసు
ఉన్న కాలంలోనే రాజా రామ్మోహన్ రావు గారు ఆయన సంస్కరణలు చేసి ఆయన మరి చనిపోవటం జరిగింది. అంటే ఆయనకి ముందుగానే ఈ బ్రహ్మ సమాజం అనేది వచ్చింది. ఈ బ్రహ్మ సమాజంలోకి వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుడి గురించి చెప్పబడిన కథలన్నీ కూడా అబద్ధాలని గ్రహించిన వాళ్ళంతా కూడా బ్రహ్మ సమాజంలోకి వచ్చారు. ఈ బ్రహ్మ ఎవరయ్యా అంటే వేదాల్లో చెప్పబడినటువంటి బ్రహ్మ, సృష్టికర్త. బ్రహ్మ అంటే వీళ్ళ ఉద్దేశం సృష్టికర్త. సృష్టికర్త మతంలోకి వచ్చారు. కానీ అసలు సృష్టికర్త బైబిల్ గ్రంథంలో ఉన్నాడని తెలుసుకోవటం కోసం హింట్ రూపంగా వేదాల్లో ఉన్న శ్లోకాలను తీసుకుని అసలు గ్రంథంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలి. కానీ అలా తెలుసుకోకుండా బైబిల్ గ్రంథంలో దేవుడిని తెలుసుకోకుండా అది విడిచిపెట్టేసి మరి ఏదో బ్రహ్మాని మేము ఒక పేరు పెట్టుకుంటాం సృష్టికర్తకి, ఈ తక్కినటువంటి దేవుళ్ళు వాళ్ళని ఎవరు మేము ఆరాధించము, ఈ బ్రహ్మ అనే పేరు మీదే మేము ఆత్మస్వరూపుడు కాబట్టి ఆత్మరూపంలోని ఒక రూపం లేకుండా ప్రార్థించుకుంటాం అని చెప్పి నిలబడిందే బ్రహ్మ సమాజం. అది ఎక్కువ కాలం నిలబడాల. కారణం ఏంటంటే నీవు అయితే అటు నిజదేవుడి వైపు కానీ వెళ్ళు, లేతే లేదు. నువ్వు ఏదో కొత్తగా బ్రహ్మ అని పెట్టుకుంటే సుఖమేముంది? నిజమైన దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, ఆత్మస్వరూపుడు. ఆయన విగ్రహ రూపంలో చేయకూడదన్నమాట వాస్తవం. ఆయన ఒక్కడే దేవుడు అన్నమాట వాస్తవం. మిగతా అన్ని అబద్ధాలు అన్నమాట వాస్తవం. అంతే తప్ప ఆ బైబిల్ గ్రంథంలోనే దేవుడినే మనం ఆరాధించాలి. ఎందుకు అని అంటే ఆయనే కదా ఈ సృష్టిని పరిపాలిస్తూ మానవుల మీద అందరి మీద ఉన్న పాపాలు తీసివేయటానికి ఆయన కుమారుని పంపించి యేసు ప్రభు ద్వారా శిలువయాగం చేయించాడు. ఆ శిలువయాగం అంగీకరిస్తేనే కదా పరలోకం వెళ్ళగలిగేది ఎవరైనా. ఆ శిలువయాగం అంగీకరించకుండా యేసు ప్రభు ఎవరో మాకు తెలియదులే, మేమేదో బ్రహ్మ అని పెట్టుకుంటాం, వేరే దేవుళ్ళని ఎవరిని మేము ఆరాధించం అని అన్నంత మాత్రాన పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు కదా. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ద్వారానే పరలోకం ఉంది. కాబట్టి అసలు ఆయన్ని వదిలేసి నువ్వు ఏ పేరు పెట్టుకున్నా సుఖం లేదు. కాబట్టి మొత్తం మీద ధైర్యం చేసి రాగలిగితే క్రైస్తవులుగా వచ్చారు, లేని వాళ్ళు అలా ఉండిపోయారు. ఈ రామకృష్ణ పరమహంస ఈయనకైతే దేవుడు ప్రత్యక్షం అయినప్పటికీ కూడా ఆయన సాతాను కట్టలోంచి బయటికి రాలేకపోయాడు. అది ఎట్లా జరిగింది అనేది మీకు చెప్తాను. ఆ సాతాను కట్టలోంచి బయటికి ఎలా రాలేకపోయాడు. సరే, ఈయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పుట్టిన తర్వాత ఈయన చిన్నప్పటి నుంచి దేవుడు కావాలనే కాంక్ష ఎక్కువ. చిన్నప్పుడు కూడా నాకు దేవుడు కనపడాలి, నాకు దేవుడు కనపడాలని అన్నం తినకుండా కూర్చునేవాడట. వాళ్ళు వీళ్ళు బాబు దేవుడు కనపడ్డు, మరి అలా అన్నం తినకుండా ఉంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పిన తర్వాత మరి విప్పిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ భోజనం ముట్టుకున్నాడట చిన్నపిల్లాడు అప్పుడే. అంటే దేవుణ్ణి చూడాలనే కోరిక బాగా ఉంది. ఇక వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళ అన్నగారు కాళికాదేవి ఆలయంలో కలకత్తాలో, వీళ్ళకి పక్కన ఒక పల్లెటూరు కలకత్తాకి, కాళికాదేవి ఆలయంలో పూజారి వాళ్ళ అన్నయ్య గారు. కాబట్టి ఆ అన్నయ్య గారి దగ్గరికి కొంత అప్పుడు కొద్ది గొప్ప చదువుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ పూజారికి అసిస్టెంట్గా వాళ్ళ అన్నయ్య గారి దగ్గర ఉన్నాడు. ఎప్పుడు 17 ఏళ్ళకి, ఆయన 17 ఏళ్ళకి ఆ పూజారిగా అక్కడికి వచ్చాడు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ కాళికాదేవి ఆలయం అట, కలకత్తాలో కాళికాదేవి ఆలయం, అక్కడికి వచ్చేయటం జరిగింది. అసలు ఈయన రామకృష్ణ పరమహంస అన్న ఆయన పేరు గదాధరుడు అసలు పేరు. మరి రామకృష్ణ పరమహంస ఎప్పుడయ్యాడు, ఎవరు పెట్టారంటే కథల ప్రకారం చూస్తూ ఉంటే ఆయన శిష్యులు, ఆయన సన్నిహితులు అందరూ కలిసి ఆయనకి ఏ సందర్భంలో పెట్టారో తెలియక రామకృష్ణ పరమహంస అని పేరు పెట్టేసుకున్నారో అట్లా వెళ్ళిపోయింది. కానీ ఆయన పెట్టిన పేరైతే గదాధరుడు. ఆ యొక్క దేవుడు హిందూ దేవాలయాలన్నీ వాళ్ళ నాన్నగారు తిరుగుతూ గయా అని ఒక ఊరుంది. నేను విగ్రహారాధన చేస్తున్న రోజుల్లో నేను కాశీ, గయా అన్నీ తిరిగా. ఆ గయా అనే ఊరిలో గదాధరుడు యొక్క దేవాలయం ఉంటుంది. వీళ్ళ నాన్నగారు ఆ గదాధరుడిని దర్శించి ఆ రోజుల్లో గాలినడకనే వెళ్ళేవాళ్ళట. రైళ్ళు గీళ్ళు అయినప్పటికీ ఉన్నట్టు లేవు. కాబట్టి 150 సంవత్సరాల క్రితం చరిత్ర ఇదంతా. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి ఆయన అప్పుడు పుట్టాడు కావాలి, ఈయనకి గదాధరుడు అనే పేరు పెట్టడం జరిగింది. సరే, 17వ సంవత్సరం ఆయన వాళ్ళ అన్నగారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళ అన్నగారు చచ్చిపోయాడట. ఇక 3 ఏళ్ళకి ఈయనకి 20 సంవత్సరాలు వచ్చే సమయానికి వాళ్ళ అన్నగారు చచ్చిపోయారు. మరి ఏం వ్యాధో తెలియదు.
ఇక ఈయన్నే పూజారిగా చేశారు, కాళికాదేవి ఆలయంలో పూజారిగా చేశారు. ఇక ఈయన నడవడికి ఎట్లా ఉంది అంటే, ఇక ఆ కాళికాదేవి దగ్గర రాత్రిళ్ళు పగళ్ళు తల్లి జగజ్జనని జగజ్జనని అంటాం, తల్లి అని చెప్పి ఆమెకి ఆ విగ్రహానికి అన్నం పెట్టడం, తినమ్మా తినమ్మా అని బ్రతిమాలటం, ఇట్లా వింత చేష్టలు చేస్తున్నాడట. అది చూసిన వాళ్ళందరూ ఏంటిది, ఈయన కాళికాదేవికి అన్నం పెడతాడు, తిను తిను అని బతిమాలతాడు, ఏంటి ఇదంతా, ఏదో పిచ్చి పట్టిందా అని అనుకుంటూ ఉండేవాళ్ళట. ఈయనకి తోడుగా వీళ్ళ మేనల్లుడు హృదయ అనేటువంటి ఆయన ఈయనకి ఆ సేవలో తోడు ఉండేవాడు. వీళ్ళ అన్నయ్యకి ఈయన ఎట్లా వెళ్ళాడు అట్లా ఈయనకి ఈయన మేనల్లుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చేష్టలన్నీ చూశారు. ఈయన చేష్టలు ఎంత విపరీతంగా అయిపోయినాయి అంటే, అమ్మా నువ్వు కనపడకపోతే నేను చచ్చిపోతానని తల నేలకేసి బాదుకుంటూ ఉండేవాడట. ఏదైనా కత్తి ఉంటే ఒళ్ళు కోసుకునేవాడట, ఏంటి నువ్వు కనపడలేదని. ఇట్లా జగజ్జనని మాత నాకు కనపడాలి అని ఓ రాత్రి పగళ్ళు నిద్ర కూడా పోయేవాడు కాదంట. రాత్రుళ్ళు పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉండేవాడట, బట్టలు కూడా లేకుండా తిరుగుతూ ఉండేవాడట రాత్రుళ్ళు. వీళ్ళ మేనల్లుడు చెప్పాడు, ఇది ఈయనకి ఏదో పిచ్చి పట్టినట్టుందని. అందరూ పిచ్చి ఆయన అయిపోయాడు ఆ పూజారి అన్న ఆయన మరి అని చెప్పి అంటే, అప్పుడు ఈయనకి పెళ్లి చేస్తే కానీ పిచ్చి కుదరదు అనుకుని అప్పుడు ఈయన 23 ఏళ్ళు వచ్చినప్పుడు పెళ్లి చేశారట. ఆమె పేరు శారద. పాపం ఆమెకి 5 సంవత్సరాల వయసు, చిన్నపిల్ల. ఆ పిల్లకిచ్చి ఈయన 23 ఏళ్ల వయసులో 5 ఏళ్ల పిల్ల శారదని ఇచ్చి పెళ్లి చేసిందట. పెళ్లి చేశారు, స్వస్థపడతాడు కదా అని చెప్పి అనుకుంటే మళ్ళీ ఏం స్వస్థత లేదట, పిచ్చి ఏం కుదరలేదు కదా. ఇక ఆ యొక్క నిద్ర లేకోకుండా తల్లి 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 అని అట్లా ఉండటం చేస్తున్నాడట. ఈయన ఇట్లాంటి జీవితం, ఆయన పెళ్ళి అయితే చేసుకున్నాడు కానీ, అంటే 5 సంవత్సరాల పిల్ల అనుకో, ఆయన జీవిత పర్యంతం కూడా భార్యను ముట్టలేదు, సన్యాసిగానే బతికాడు. ఆ తల్లి శారదాదేవి కూడా ఇక భర్తతో సంగమం లేదు, ఆమె కూడా సన్యాసినిగానే బ్రతికి జీవించి చచ్చిపోయింది. వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవటం పేరే తప్ప వాళ్ళు సంసార జీవితం జీవించిన వాళ్ళు కారు. ఇక ఈయన చేష్టలు ఎట్లా వచ్చేసినాయి. ఇక ఈయన ఎట్లా ఉన్నాడు, అప్పుడు ఈయన ఆ పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్న సమయంలో ఒక భైరవి బ్రాహ్మణి అని ఒక ఆమె వచ్చిందంట, నడి వయస్కురాలు. వచ్చి ఇక ఆమె మంత్ర తంత్ర శాస్త్ర యొక్క 64 తాంత్రిక విద్యలు నేర్పిందట. వచ్చి ఇదిగో కాళికాదేవి నాకు ప్రత్యక్షమైంది, ఆమెకి 3 సిద్ధులు కావాలి, 2 దొరికారు, ఇంకోళ్ళు దొరకలేదు, అది నువ్వు ఆమెకి సిద్ధుడుగా చేసుకుంటుందామె అని చెప్పి తాంత్రిక విద్యలన్నీ నీకు నేర్పుతానని చెప్పి 64 తాంత్రిక విద్యలు అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసేదట. శ్మశానంలోకి వెళ్ళి మనుషులు పుర్రెలు తీసుకొచ్చేదట, అలాగే జంతువుల పుర్రెలు కూడా వాటికి పూజలు చేసేవాళ్ళట, ఏంటేంటో చేసేవాళ్ళట. కుక్క మాంసం, ఆ మాంసం, ఈ మాంసం, మనిషి మాంసం కూడా తినిపించిందంట. వీటితో ఆ తాంత్రిక విద్యలు సిద్ధించాలంటే ఇవన్నీ చేయాలి. అంటే ఈ తాంత్రిక విద్యలు అనేవి ఎక్కడవి ఏంటి అంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ యొక్క తాంత్రిక విద్యలు ఇవన్నీ నాకు సంబంధించినవి కావు, నాకు వ్యతిరేకమైన శక్తి ఒకటి ఈ లోకంలో ఉంది, సాతాను శక్తి, దానికి సంబంధించిన తాంత్రిక విద్యలు అన్నాడు. కాబట్టి దేవుడికి సంబంధించిన కానివన్నీ తాంత్రిక విద్యలు అన్నీ కూడా ఈయన చేయటం జరిగిందట. ఈయన ఈ తాంత్రిక విద్యలు చేయక ముందే దేవుడు ఈయన ఎడల దయ చూపించి ఈయనకి ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షం అయిన తర్వాత ఈయన ఈ తాంత్రిక విద్యల జోలికి వెళ్లకుండా ఉండవలసింది. కానీ ఈ తాంత్రిక విద్యల దగ్గరికి వెళ్ళటం చేత దేవుడు ఈయన విడిచిపెట్టేసి ఉండవచ్చు. ఈయనకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు దేవుడు కాళికామాత ప్రత్యక్షం కావాలని రాత్రి పగలు బాధపడుతూ ఉన్నాడు కదా, అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అస్సలు దేవుడు ఆయనేమో యేసు ప్రభు వైపు చూడలేదు, యేసు ప్రభు గురించి ఆయనకి తెలుసో తెలియదో, యేసు ప్రభు గురించి ఆయన ప్రార్థన చేయలే. కానీ ఆ దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో మీకు చూపిస్తా, దాని గురించే మీకు తీసుకొస్తున్నా. ఆయన ఒకరోజు సరే కాళికామాత ప్రత్యక్షం కావట్లేదు, ఆమెను బతిమాలుకుంటున్నాడు, ఆమె ప్రత్యక్షం కావట్లేదు. ఆఖరికి ఆ భార్యకి యుక్త వయసురాలు వచ్చిన తర్వాత ఆ భార్యని తీసుకొస్తే ఆమెను కూడా ఒక పీఠ మీద కూర్చోబెట్టి నువ్వే కాళికామాతవని ఆ భార్యకు కూడా పూజలు చేయటం మొదలుపెట్టాడట.
ఇట్లా ఆయన పిచ్చి ప్రవర్తన పిచ్చిగా చేస్తున్నాడు. మరి ఆ రోజుల్లో దేవుడు ప్రత్యక్షమై ఏం చేశాడంటే ఆ గది గోడలకు చక్కని చిత్రములు వేలాడగట్టుకుని ఈయన ఒకరోజు ఆ యొక్క శంభు చరణ్ మల్లిక్ అనేటువంటి యదు మల్లిక్ ఉద్యానగృహం ఉంది. ఆ శంభు చరణ్ మల్లిక్ అనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు యేసు ప్రభువుని తెలిసిన వాళ్ళు. వాళ్ళ ఇంట్లో యేసు ప్రభు తన తల్లి మేరీ మాత ఒడిలో యేసు ప్రభు ఉన్న ఒక ఫోటో ఉందట, చిత్రం. అది చూశాడంట అక్కడి నుంచి. మరి ఈయన ఈ శంభు మల్లిక్ అన్న ఆయన క్రైస్తవుడు కాబట్టి ఈయనకి దేవుడు అసలైన దేవుడి గురించి క్రైస్తవుల గురించి కొద్దిగా చెప్పాడు కావచ్చు. సరే, ఆయన అక్కడ కూర్చుని ఆ ఇంట్లో కూర్చుని అది చూస్తూ ఉంటే ఒకరోజు ఆ గదిలో కూర్చునే తదేక దృష్టితో ఆ చిత్రమును తిలకిస్తూ యేసుక్రీస్తు అద్భుత జీవిత చరిత్ర గురించి ఆయన చింతన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ చిత్రం సజీవమై దివ్యకాంతితో ప్రకాశించసాగిందని, ఆ తల్లి తనయుడు బాలయేసు దేహాల నుంచి కాంతి పుంజాలు బయలువెడలి తమ హృదయంలో ప్రవేశించి తమ మానసిక భావనలన్నిటినీ ఆమూలాగ్రం పరివర్తన చెందించినవని ఆయన చెప్పాడు. ఇదంతా ఆయన జీవిత చరిత్ర 403, 404, 405 పేజీలు, 3 పేజీల్లో ఉన్న మ్యాటర్ అట ఇది ఆయన జీవిత చరిత్రలో. ఇదిగో నేను పలానా చోట యేసు ప్రభువు ఆయన తల్లిగారు బొమ్మ చూసినప్పుడు ఆ వాటిలోంచి ఒక కాంతి వచ్చి నన్ను తాకింది అని చెప్పి ఆయన చేసు. ఇక అక్కడి నుంచి ఈయనకి కాళికాదేవి గుడిలోకి వెళ్ళబుద్ధి కావట్లేదట. యేసు ప్రభు యొక్క కాంతి ఈయన మీదకి వచ్చినప్పుడు ఆ పక్కకి వెళ్ళబుద్ధి కావట్లేదట. మరి హిందూ దేవతామూర్తుల పట్ల ఆయనకున్న భక్తి ప్రేమలు అదృశ్యమైపోయాయి. అసలు హిందూ దేవుళ్ళంటేనే ఆయనకి ఆ ప్రేమ కానీ ఆ దేవుళ్ళైన భావం కానీ లేకుండా పోయిందట. ఇక అట్లాంటి పరిస్థితుల్లో కాళికాలయానికి వెళ్ళి జగజ్జీవనం దర్శించుకోవాలనే విషయం ఆయన పూర్తిగా విస్మరించారు. ఇక ఆయన పూజారి కదా, గుళ్ళోకి రావట్లేదంట. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ఆ కాంతి ఆయన మీద పడిందో ఆయనకి జ్ఞానోదయం కలిగి అసలు దేవతలు వీళ్ళంతా ఈ దేవుళ్ళు ఈ దేవతలుగా పూజించే వాళ్ళు దేవుళ్ళు కారని ఆ దేవాలయానికి కూడా వెళ్ళటం మానేశాడట. ఇక 3 రోజులు వెళ్ళలేదట. ఒకరోజు పంచవటి గుండా నడిచిపోతూ ఉన్నప్పుడు ఒక అద్భుత దృశ్యం. అక్కడ పంచవటి గుండా అంటే అక్కడ ఈయన విహారయాత్రకు కానీ అట్లా వెళుతూ ఉండే ప్లేస్. అది విహారానికి అప్పుడప్పుడు వాహ్యాలకి అంటాం కదా, వెళ్ళే ప్లేస్ అది. అక్కడట నడిచిపోతూ ఉన్నప్పుడు ఒక అద్భుత దృశ్యం కాంచారు. ఉజ్వల గౌరవర్ణుడైన ఒక అద్భుత దివ్య మానవుడు తదేక దృష్టితో ఆయన్ని అవలోకిస్తూ ఆయన వైపు రాసాగారు. ఒక అద్భుతమైన తేజస్సు కలిగినటువంటి దివ్య మానవుడు ఆయన ఎదురుగా వచ్చేస్తున్నాడట. ఈ యొక్క పంచవటి అనే ప్లేస్లో ఈయన నడిచి వెళుతూ ఉంటే ఒంటరిగా ఆయన ఎదురుగా ఒక దివ్య పురుషుడు ఎదురొచ్చేసాడు. ఆ వ్యక్తి విదేశీయుడని విజాతీయుడని చూసిన క్షణంలోనే శ్రీరామకృష్ణులు గ్రహించారు. ఈయనకు అర్థమైపోయింది ఆయన ఎవరు, ఆయన విదేశీయుడు అంటే అట్లా. మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు మనలాగా ఉంటాడా, ఉండడుగా, వాళ్ళ శరీర ఛాయ వేరు కదా. కాబట్టి యేసు ప్రభు వారు ఎట్లా కనపడుతున్నాడు, విదేశీయుడిలాగానే ఆయనకి తెలిసిపోయిందట. పొడవైన అతని కళ్ళు అతడి ముఖార విందానికి అద్భుత శోభను సంతరింపజేస్తున్నాయి. అతడి ముక్కు ఒకంత చప్పిడిదైనప్పటికీ అతడి అందానికి ఏమాత్రం కొరతగా లేదు. శ్రీరామకృష్ణులు ఆ సుందర ముఖార విందంపై తొణికిసలాడే అద్భుత దివ్య భావ ప్రకటన గాంచి ఇతడెవరా అని అబ్బురపోయారు. ఆ దివ్యమూర్తి దగ్గరకు రాగానే శ్రీరామకృష్ణుల హృదయాంతరాళం నుండి ఎప్పుడైతే ఆ దివ్య పురుషుడు ఈయన దగ్గరికి వచ్చాడో ఈయన హృదయంలోంచి అంట మాటలు వచ్చేస్తున్నాయంట. ఈయన హృదయంలోంచి యేసు ప్రభువు ఈయన దుఃఖయాతన నుండి జీవులను ఉద్ధరించడానికి ఎవరు తన హృదయ రక్తాన్ని సమర్పించారు, ఈశ్వరునితో అభిన్నుడైన పరమయోగి మహాప్రేమికుడు ఇతడే ఆ క్రీస్తు, ఆ యేసు ప్రభు అనే పలుకులు ఆయన హృదయంలోంచి వెలువడ్డాయి. ఆయన హృదయంలోంచి మాటలు వచ్చేస్తున్నాయట. ఇగో ఈయన ఎవరైతే ప్రపంచ జనావళి కోసం ఆయన యొక్క ప్రాణాన్ని త్యాగం చేశాడో ఆ యేసు ప్రభు ఈయన అని ఈయన హృదయంలోంచి మాటలు వచ్చేసినాయట. ఈ కనపడే ఆయన ఉన్నాడా, ఆయన యేసు ప్రభువు అని చెప్పి, అంటే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. అంతర్వాణి అలా పలుకుతూ ఉన్న సమయంలో ఈయనలో ఉన్నటువంటి ఆ మాటలు ఈయన హృదయంలోంచి వస్తున్న సమయంలో యేసుక్రీస్తు
శ్రీరామకృష్ణులను ఆలింగనం చేసుకుని ఆయన దేహంలో విలీనమైపోయాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈయన కౌగిలించుకుని ఈయనలో లీనమైపోయాడు దేవుడు. అంటే ఆయన వచ్చి ప్రత్యక్షమై ఆయనలో లీనమైపోయాడు. ఎందుకు ఇట్లా జరిగింది అంటే వీడికి దేవుడు కావాలనే కోరిక విపరీతంగా ఉంది. దేవుడు తెలియదు, ఆ జగజ్జనని అని ఆ కాళికాదేవే దేవత అనుకుంటున్నాడు, కానీ అసలు దేవుడు ఎవరో తెలియదు. కానీ దేవుడు కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండటం చేత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో ఈ సమస్త మానవాళి కొరకు తన ప్రాణత్యాగం చేసినటువంటి ఆ దివ్యమూర్తి ఈయన అని చెప్పి తెలియటం, ఈయన దేహంలో లీనమైపోయాడట. వెంటనే శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులై బాహ్య చైతన్యాన్ని కోల్పోయి కొంతసేపు సగుణ బ్రహ్మంతో తాదాత్మ్యం చెందారు. ఆ విధంగా యేసుక్రీస్తు దర్శనం పొంది ఆయన అవతారమూర్తి అనే విషయంలో ఈషన్మాత్ర సందేహరహితులు అయ్యారు. ఆయన దేవుడే, దేవుని యొక్క స్వరూపం అనే విషయంలో ఏమాత్రం సందేహం లేనివాడిగా అయ్యాడు. అంతవరకు చేస్తాడు మన దేవుడు. మన దేవుడు ఏం చేస్తాడంటే మన డౌట్లు క్లారిఫై చేయటం కోసం ఒక్కోసారి ఇలా ఇప్పుడు ఈయన రామకృష్ణులు వారిని ప్రేమించి అసలు దేవుడు ఎవరో తెలియట్లేదని చెప్పి ఆయనే వచ్చి ఇలా నేను ఆ యొక్క యేసు ప్రభువునని ఆయనే చెప్పినా, ఆయనలో లీనమైపోయినా, ఆయనలో హృదయంలో ఆ యొక్క జ్ఞానం కలగజేసి ఆ యొక్క కాళికాదేవి ఆలయంలో కూడా వెళ్ళటానికి ఆయన మనసు అంగీకరింపకుండా చేశాడు. ఎంతకంటే ఏం చేయాలి దేవుడు? ఇప్పుడు ఆ యొక్క శంభు మల్లిక్ అనే ఆయన క్రైస్తవుడు ఎప్పుడు ఆయన చెప్తూనే ఉండుంటాడు, బహుశా వాళ్ళ స్నేహం ఉంది కదా. యేసు ప్రభు అన్న ఆయన సృష్టికర్త అయినటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు. ఆయన ఈ రూపంలో ఒక రాకముందు నుంచి కూడా తండ్రి దగ్గర ఉన్నాడు ఆత్మస్వరూపుడుగా. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు రూపంలో వచ్చాడు. ఆ తర్వాత ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి ఈ కథ అంతా ఆ యొక్క శంభు మల్లికి ఈయనకి చెబుతూనే ఉంటాడు. కానీ నమ్మట్ల ఆ జగజ్జనని అనే అంటున్నాడు, ఎవరిని? కాళికామాతని. ఇప్పుడు దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యి ఇలా చేసిన తర్వాత ఈయన ఏమవ్వాలి? ఆహా, నాకు ఎంత భాగ్యం! ఎంత చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క కాళికామాతని నాకు దర్శనం ఇవ్వంటే ఇవ్వట్లేదు కదా, ఇవ్వలేకపోయింది కదా. ఈ దేవుడు వచ్చి ఆయన దర్శనం చూపించాడు కదా, ఈయనే అసలు దేవుడు. ఆ కాళికామాత అనే ఆమె దేవత కాదు, దేవుడు కాదు అని నిర్ణయం తీసుకోవాలిగా. తీసుకోకుండా ఏమంటున్నాడట ఆయన? నా జనని ఆమె కృపచేతనే యేసు ప్రభువు నా దగ్గరికి వచ్చాడు, చేసింది అంటున్నాడట. ఇంకేం చేయాలి? వచ్చిందేమో దేవుడు, ఆ దేవుణ్ణి వచ్చేటట్టుగా చేసిందంట ఈ జగజ్జనని కాళికామాత చేసింది అంటున్నాడు. అంటే సాతానుడు తప్పుదోవల పట్టించాడు. ఎందుకు అంటే ఈయన ద్విమనస్కుడయ్యాడు. ఆమె ఎవరో వచ్చి భైరవి బ్రాహ్మణి ఆమె, మీకు తాంత్రిక విద్యలు నేర్పుతానంటే తాంత్రిక విద్యలన్నీ నేర్చుకుంటున్నా ఆమె చెప్పినటువంటి పనులన్నీ చేశాడట. కాబట్టి దేవుడు విడిచిపెట్టేశాడు. ఒకసారి చూపిస్తాడు, దాన్ని బట్టి మనం గ్రహించుకుని దేవుడు అని వెళితే సరి, లేకపోతే వదిలిపెట్టేశాడు. కాబట్టి రామకృష్ణ పరమహంస జోలికి యేసు ప్రభు వారు ఇక రాలా. దర్శనం చూపించారు, జ్ఞానం కలగజేశారు. అయినప్పటికీ దాన్ని వక్రీకరించుకుని ఈ యేసు ప్రభు నాకు ప్రత్యక్షమయ్యేటట్టుగా చేసింది ఈ కాళికామాత అంటున్నాడంటే ఇక మనం ఏం చెప్పాలి? ఈ తాంత్రిక విద్యలు అనేవి కొద్దిగా తాంత్రిక మంత్రాల ద్వారా ఉంటాయి. అది బైబిల్ గ్రంథంలో ఉంది, నిర్గమకాండం వాటిల్లో ఉంది ఈ తాంత్రిక విద్యలు అనేవి. ఆ తాంత్రిక విద్యలు ఉన్నాయని దేవుడే చెప్పాడు. అహరోనుని ఐగుప్తు దేశంలోంచి మరి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొచ్చేటప్పుడు అహరోను మరి ఈ మోషే అయ్యా దేవుడు అంటున్నాడు, ఫరోతో చెప్పండి అయ్యా, నేను సృష్టికర్తని, మరి మిమ్మల్ని అందరినీ వచ్చేమన్నానని చెప్పండి అంటే వాడు మా మాట ఎందుకు వింటాడయ్యా, మీ దేవుడు ఎవరో మాకెందుకు అంటాడు కదా అంటే, మా దేవుడి మహిమ మీరు చూస్తారా అని చెప్పి మీరు కింద కర్ర పడేయి ఆ కర్ర పాము ఎద్దడి చేస్తా అన్నాడు దేవుడు. నిజంగానే ఫరో దగ్గరికి వెళ్ళి మా దేవుడు మహిమేంటో చూపిస్తాం చూడండి అని అహరోను కర్ర పడేస్తే అది పాము అయిందట. ఫరో ఏం చేశాడు? వెంటనే ఆ మాంత్రిక విద్యలు తెలిసిన వాళ్ళందరినీ పిలిపించాడు. అంటే సృష్టికర్త అయిన దేవుడికి సంబంధం లేని ఆ యొక్క మాంత్రికులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు మాంత్రికులు. ఆ మాంత్రికులను తీసుకొచ్చి
మీరు కూడా కర్రలు పడేస్తే మరి పాములు చేయగలరేమో చూడండి అంటే వాళ్ళు కర్రలు పడేస్తే అవి కూడా పాములు అయిపోయినాయి అట. అంటే శక్తి ఉందా లేదా? కర్రను పాముగా చేయగలిగిన శక్తి మన దేవుడికి ఉండగా సాతానుడికి కూడా ఉంది. కానీ అది కొంతమేరకే. వెంటనే కాసేపటికి అహరోను వేసిన కర్ర పాము ఉందే, ఆ పాము వేరే పాములు మింగేసింది. అంటే కొంతవరకు మాత్రమే ఆ యొక్క సాతాను శక్తి పనిచేస్తుంది. ఇక దేవుడు ముందు పనిచేయలేదు. ఆ సాతాను శక్తులే, తాంత్రిక విద్యలే ఈ ప్రపంచంలో మంత్రతంత్రాల రూపంలో ఉన్నాయి. తాంత్రిక విద్యలు అవే దేవతల రూపంలో చలామణి కూడా అవుతున్నాయి. ఏదో కొద్దిగా పూనకాలు, కొద్దిగా పనులు చేసి ఇదిగో మేమే దేవుళ్ళము, అసలు దేవుడి వైపు మనల్ని చూడకుండా చేస్తాం. రామకృష్ణ పరమహంసని అసలు దేవుడి వైపు చూడకుండా చేసింది ఏంటి అంటే సాతాను శక్తి. ఆ సాతాను శక్తి ఏమని మార్పించింది? నీకు యేసు ప్రభు కనిపించాడు కదా, ఆ యేసు ప్రభు మరి ఈ యొక్క దేవత కాళికామాత మూలంగానే నీకు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి భావన కలగజేసింది. దేవుడు కూడా ఆయన యొక్క ప్రత్యక్షత చూపించాడు. కానీ ఆ తర్వాత ఎవరిని బలవంతం చేయుడు. దేవుడు ఆయన సృష్టికర్త అని తెలిసేట్టుగా చేస్తాడు. అయినప్పటికీ మనం గ్రహించకుండా ద్విమనస్కులమై అటోక అడుగు ఇటోక అడుగేసి మళ్ళీ వేరే దేవుడి వైపు కూడా మనం చూసే పక్షం అయితే దేవుడు విడిచిపెట్టేస్తాడు. అలాగే రామకృష్ణ పరమహంసను కూడా దేవుడు విడిచిపెట్టేసాడు కావచ్చు. మళ్ళీ యేసు ప్రభు దేవుడు అన్న విషయం ఆయన ఒప్పుకోవాలి. అప్పుడే ఈ యొక్క బ్రహ్మ సమాజంలో వాళ్ళు వెళ్ళి వాదించి నువ్వు పిచ్చి పట్టిందా ఏంటి, ఈ కాళికాదేవి దేవత ఏంటయ్యా, దేవుడు అంటే ఎవరు, సృష్టికర్త అంటే ఎవరు, వేదాల్లో ఏం చెప్పబడింది అని వాదించారట. అయినప్పటికీ కూడా మీరేనా చెప్పండి, నా కాళికాదేవే దేవత అని అన్నాడు. కాబట్టి అట్లా అన్న వాళ్ళని దేవుడు వదిలేస్తాడు. ఆ రకంగా రామకృష్ణ పరమహంసకి దేవుడు 2 సార్లు ఆయన మహిమ చూపించాడు. చిత్రపటంలోంచి కాంతి వచ్చినప్పుడు ఆయన హృదయంలో మార్పు వచ్చి ఆ కాళికాదేవి ఆలయంలోకి వెళ్లకుండానే ఆపగలిగింది. అలాగే ఆయనే మరి ఆ యొక్క పంచివటి అనేటువంటి ప్రాంతంలో నడిచేట్టున్న ఆయనే ఎదురుగా వచ్చి నేను యేసు ప్రభు అని బయలుపరుచుకుని ఆయనను కౌగిలించుకుని మరి ఆయనలో లీనమైపోయాడు. ఇంత అయిన తర్వాత కూడా భైరవీ బ్రాహ్మణి అనే ఒక మంత్రగతిని వచ్చినప్పుడు ఆమె మాటలు విని ఆ 64 మంత్రాలు అవన్నీ చేస్తున్న తర్వాత దేవుడు ఆయన వదిలిపెట్టేశాడు. ఆయన జీవిత పర్యంతం ఇక అలాగే ఆయన ధ్యాసలో ఆ యొక్క కాళికాదేవి నామ జపంలో జరిపి 50 సంవత్సరాలు జీవించి చనిపోవటం జరిగింది. మరి దీని గురించి ఇంకొంచెం కొద్ది మాటలు ఉన్నాయి, అది తర్వాత ఎపిసోడ్లో తీసుకెళ్తాను. ఆ తర్వాత ఆయన శిష్యుడు వివేకానందుడి గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడి యొక్క మాటలను దీవించునుగాక. ఈ యొక్క ఎపిసోడ్ ఇంతలో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ 172వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. ప్రభువా మీరు సృష్టికర్త అని అనేక మందికి బయలుపరుచుకున్నట్టుగానే రామకృష్ణ పరమహంస కూడా మీరు బయలుపరుచుకున్నారు. కానీ అతడు సద్వినియోగం చేసుకోకుండా ద్విమనస్కుడై మరలా వేరే దేవతల్ని మా యొక్క మంత్రశక్తులను ఆశ్రయించి మరి ఆ రకంగానే తండ్రి ఆ జీవితం అంతా కూడా మిమ్మల్ని తెలుసుకోకుండా వెళ్ళిపోవటం తండ్రి, ఇట్లాంటి జీవితాలు కూడా కొన్ని ఉంటాయని మాకు అర్థమయ్యే విధంగా ఈ చరిత్ర అంతా మా ముందు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క జ్ఞానం దృష్టిలో ఉంచుకుని మీ బిడ్డల హృదయాల్లో ఈ జ్ఞానాన్ని ఉంచడమే కాక అనేక మందికి ఇది ఇతరులకు చెప్పి మరి దేవుడి యొక్క దర్శనాలని, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సాదృశ్యాలని మరి లెక్క చేయకోకుండా మనం వ్యతిరేకంగా వెళ్ళిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడు అనే విషయం కూడా అనేక మందికి అర్థమయ్యేటట్టుగా చెప్పేట్టుగా చేయండి తండ్రి. అంతేకాకుండా ఈ పరిచర్యని ఇంకా ముందు రోజుల్లో కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.